క్యాలిక్యులేట్ చేస్తాం డిప్రెషన్ అనేది. అండ్ ఇన్ఫోబర్ పోస్టింగ్ పారామీటర్లో బేసిక్గా మనకి సో ఎప్పుడు డిప్రెషన్ క్యాలిక్యులేషన్ లాస్ట్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం డిప్రెషన్ అనేది కూడా S4 హనాలో కనబడుతుంది. అది మెయిన్ డిఫరెన్స్ దానికి దీనికి. అండ్ ఇక్కడైతే నాకు ఇవన్నీ చూపించాలి, మరి టోటల్ లాగ్ అంటే టోటల్ లాగ్లో ఇవన్నీ చూపించాలి, బట్ సిస్టమ్ ఎందుకు చూపించట్లేదు అర్థం కావట్లా. డిప్రెషన్ రన్ ఫర్ నో లాంగర్ పాసిబుల్ అంటే ఓల్డ్ డీటెయిల్స్ చూపించట్లేదు, ఓల్డ్ సంబంధించి. ఒకసారి మళ్ళీ ఫ్యూచర్ ఏమైనా ట్రై చేద్దాం. ఇప్పుడు ఇందాక 8 ట్రై చేస్తాను ఇప్పుడు. ఓకే, టెస్ట్ మోడ్లో ఏమైనా చూపించొచ్చుదేమో చూద్దాం. టెస్ట్ మోడ్ తీసుకొని టోటల్ డీటెయిల్ లాగ్లో ఏముంటుందో చూద్దాం. ఏమిది రావట్లేదు ఇక్కడ. డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది, కంపెనీ కూడా అకౌంట్ ప్రిన్సిపల్. గ్రీన్ కలర్లో చూపిస్తుంది కానీ రావట్లేదు. ఓకే, ఇది తీసుకొని చూద్దాం, ఇది వస్తుందేమో. ఇది తీసుకొని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయి. ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ మోడ్. సో ఇమీడియట్లీ సేవ్. సో FIA_depression_post. సో SM37కి వెళ్ళు. సో schedule ఎగ్జిక్యూట్. సో రీసెంట్గా ఇది పోస్ట్ అయింది. సో ఆర్డినరీ డిప్రెషన్ మనకి చూపిస్తుంది కానీ దేనికి ఏ అసెట్ కన్నది ఇక్కడ చూపించట్లా. బట్ దీనికి అలాగే లాస్ట్ టైం అన్ని క్లియర్గా చూపించింది, ఏ అసెట్కి ఎంత క్యాలిక్యులేట్ చేసింది అన్నది చూపించట్లేదు. సో నేను డాక్యుమెంట్ నెంబర్ అయితే జనరేట్ అయింది, డాక్యుమెంట్ నెంబర్. సో ఈ డాక్యుమెంట్ నెంబర్ బేస్ చేసుకొని ఏమైనా ట్రై చేద్దాం. అసెట్ సంబంధించి డాక్యుమెంట్ నెంబర్ చూడాలంటే టిక్ కూడా ఏంటండి, ఇంత అమౌంట్ క్యాలిక్యులేట్ చేసింది కానీ అది దేని గురించి చూపించట్లేదు. సో ఇన్ఫర్మేషన్ ఫర్ పోస్టింగ్ 7th పీరియడ్ చూపిస్తుంది అంటే నేను టెస్ట్ మోడ్లో ఉన్నాను కాబట్టి డాక్యుమెంట్ చూపించట్లేదు. టెస్ట్ మోడ్లో టోటల్ డీటెయిల్ లాగ్ ఏమైనా చూపిస్తుందని చూద్దాం. ఇదిగో ఇలా చూపించాలి. సో టోటల్ డీటెయిల్ లాగ్ అంటే మనకి డిప్రెషన్ ఎంత క్యాలిక్యులేట్ చేసామో, సో ఏమేమి క్యాలిక్యులేట్ అయింది డిప్రెషన్, ఇది నేను చూపించాల్సింది జనరల్గా. ఇది టోటల్ డీటెయిల్ లాగ్ అంట. టోటల్ డీటెయిల్ లాగ్లో మనకి సో డిప్రెషన్ టోటల్ అక్యుములేటెడ్ చూపిస్తుంది. టోటల్ అంటే అక్యుములేటెడ్. సో ఇది టోటల్ లాగ్ అంటారు అనమాట. సో టోటల్ లాగ్ 8th పీరియడ్లో మీకు చూపిస్తుంది చూడండి. ఇదంతా లెడ్జర్స్ ఓఎల్లో రిఫరెన్స్ డాక్యుమెంట్ నెంబర్. సో దీని మీద చెక్ చేస్తే మనకి అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏంటి, ఏమేమి ఇచ్చాము ఏంటి, మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూడొచ్చు. టోటల్ డీటెయిల్ లాగ్ అంటారు. సో అట్లాగే లైన్ ఐటమ్, అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ ఏమేమి ఇచ్చామో కూడా చూసుకోవచ్చు ఇందులో. అలాగే ఏపీ కరెన్సీ, లోకల్ కరెన్సీలో ఇది, ఒకవేళ ఫారెన్ కరెన్సీలో ఉంటే ఫారెన్ కరెన్సీది కూడా కంపెనీ కోడ్ కరెన్సీ. ఇది డాక్యుమెంట్ కరెన్సీ, కంపెనీ కోడ్ కరెన్సీ. డాక్యుమెంట్ పోస్ట్ అయింది INRలోను, కంపెనీ కోడ్ పోస్టింగ్ అయింది కూడా INRలోను. సో టోటల్ లాగ్ అంటే మొత్తం మీకు ఇదే ఒకే ఇన్ఫర్మేషన్. డీటెయిల్ లాగ్ అంటే సో చూడండి, డీటెయిల్ లాగ్ అంటే సో ఇవి 2 అసెట్స్ సంబంధించి, ఇవి ఈ అసెట్కి డిప్రెషన్ క్యాలిక్యులేట్ అయింది ఎంత, ఈ అసెట్కి డిప్రెషన్ క్యాలిక్యులేట్ అయింది ఎంత అనేది డీటెయిల్డ్ లాగ్లో చూస్తాం మనం. ఓకే, అంటే ఏంటి, అసెట్ వైజ్ మనకి డైరెక్ట్గా చూడొచ్చు. అది డబుల్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా నువ్వు ఇక్కడ ఎంత క్యాలిక్యులేట్ చేసావు అనేది కూడా ఇక్కడ కనపడుతుంది చూడండి. పోస్టెడ్ వాల్యూస్ ఇదిగో. సో 7th మంత్లో 8th మంత్లో పోస్ట్ చేస్తాం. 7th మంత్ సంబంధించింది, 8th మంత్ ఇంకా పోస్ట్ కాలం, ఎందుకంటే టెస్ట్ మోడ్లోనే ఉంది ఇంకా. సో ఇట్లా మనం చూసుకోవచ్చు అనమాట S4 హనాలో. సో డీటెయిల్డ్ లాగ్ అంటే ఇది, అంటే డీటెయిల్డ్ అసెట్ వైజ్ డీటెయిల్డ్ ఎంతంత డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఈ 2 కలిపితే టోటల్ లాగ్.
సో టోటల్ లాగ్ చూడు, ఓకే టోటల్ లాగ్ ఇది రెండు కలిపితే. డీటెయిల్ లాగ్ అంటే ఇది ఇండివిజువల్గా అసెట్ వైజ్, ఇండివిజువల్గా అసెట్ వైజ్. సో ఇది మనకి S4 హనాలో ఉన్న బెనిఫిట్. ఓకే, S4 హనాలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనకి టోటల్ లాగ్ అని ఉంది, డీటెయిల్ లాగ్ ఉంది. డీటెయిల్ లాగ్లో అసెట్ వైజ్ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ అసెట్ ఉంది కదా, ఈ అసెట్ మీద డబుల్ చేస్తే మనం AW01లోకి వెళ్ళిపోవచ్చు. మీరు AW01లో మీరు 7 నెలలు క్యాలిక్యులేట్ చేశారు. 8 నెలలు ఇంకా నేను పోస్ట్ చేయలేదు, ఎందుకంటే టెస్ట్ మోడ్లో ఉంది. 8 నెలలు పోస్ట్ చేయాల, టెస్ట్ మోడ్లో ఉంది. ఇప్పుడు 8 నెలలు కూడా పోస్ట్ చేయాలంటే ఏంటి? సో 8 నెలలు కూడా పోస్ట్ చేయాలంటే సో టెస్ట్ మోడ్ తీసేసి పోస్ట్ చేయాలి, తీసేసి పోస్ట్ చేయాలి. పోస్ట్ చేయాలంటే ఏం చేస్తారు? ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ మోడ్. ఓకే అయిపోయింది. సో ఇప్పుడు వెళ్ళి మీరు ఇందాక స్క్రీన్లోకి వెళ్ళి బ్యాక్ వచ్చి సిస్టమ్ రిఫ్రెష్ కొడితే ఇదిగోండి, ఇది మీరు చూసుకోవచ్చు. జాబ్ లాగ్లోకి వెళ్ళి చెక్ చేయి, చక్కగా పోస్ట్ అయింది, ఏమీ ఎర్రర్స్ లేవు. ఓకే, డాక్యుమెంట్ పోస్టెడ్ కరెక్ట్లీ. ఓకే, అండ్ స్కూల్లోకి వెళ్ళి చెక్ చేస్తే సో మనకి డిప్రెషన్ క్యాలిక్యులేషన్ 20,000. సో ఇట్లా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఏఎఫ్ఏబిలోకి వెళ్ళి సో ఇన్ఫో పారామీటర్ చెక్ చేస్తే మనకి 8 నెలలు కూడా క్యాలిక్యులేట్ అయింది. ఓకే, సో ఇప్పుడు నేను టోటల్ లాగ్లో చూస్తానంటే సిస్టమ్ ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో చేయమంటుంది. ఇప్పుడు టెస్ట్ మోడ్లో చూస్తే మనకి ఏమీ చూపించట్లేదు. సో అంటే ఏంటి, దీన్ని బట్టి ముందే మనం చెక్ చేసుకోవాలి టోటల్ డీటెయిల్ లాగ్ అనేది. ఓకే, అంటే టెస్ట్ రన్ మోడ్లోనే ఉన్నప్పుడే టోటల్ డీటెయిల్ వన్స్ పోస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తానంటే కుదరదు. సో కాబట్టి ఇట్లా మీరు డిప్రెషన్ పోస్టింగ్ సంబంధించి S4 హనాలో చేంజ్ అయ్యింది. ఓకే, ఇది ఫస్ట్ మీరు చెప్పాల్సింది ఏంటంటే S4 హనాలో అవుట్పుట్ ఆప్షన్స్ టోటల్ లాగ్, డీటెయిల్డ్ లాగ్, నో అవుట్పుట్ లాగ్. నో అవుట్పుట్ లాగ్ అంటే ఏమి కనపడదు, ఇంకా మీరు ఇంకా చేయడానికి కూడా ఏమి ఉండదు, ఇక్కడ ఏమి జనరేట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 9th మంత్ తీసుకుంటాను అనుకో, సో ఎగ్జిక్యూట్ చేస్తే సో ఇక్కడ ఏమి కనపడదు, డీటెయిల్డ్ అంటే అవుట్పుట్ ఏమి ఉండదు స్పెసిఫిక్గా. సో ఇక్కడైతే టోటల్ చూపిస్తుంది. ఓకే, ఇది టోటల్ ఆల్. సో ఇదొక అసెట్ సంబంధించి అక్యుములేట్ డిప్రెషన్ ఆన్ ప్లాంట్ 2. సో ఇది మీకు కనపడుతుంది. బట్ S4 హనాలో డీటెయిల్డ్ లాగ్లో సో డీటెయిల్డ్ వైజ్ మీరు చూసుకోవచ్చు, డీటెయిల్డ్ వైజ్ అసెట్ వైజ్ చూసుకోవచ్చు. అది నీకున్న బెనిఫిట్. నో అవుట్పుట్ లాగ్ అంటే అవుట్పుట్ ఏమి ఉండదు ఇంకా. ఓకే, సో అది మనకి ఇది ఎప్పుడు నీకు కనపడుతుంది? వన్స్ టెస్ట్ మోడ్లో ఉన్నప్పుడు మాత్రం చూడగలుగుతాం. సో అసెట్ ఎలా క్రియేట్ చేసాం, సబ్ అసెట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఇండివిజువల్ అసెట్ మనం డిప్రెషన్ కూడా రన్ చేసుకోవచ్చు, ఇండివిజువల్ అసెట్స్ తీసుకొని ఇక్కడ. ఓకే, సో అది దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటి. ఓకే, సో S4 హనాలో ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా లెడ్జర్స్తో లింక్ అయ్యి ఉంది. అకౌంటింగ్ ప్రిన్సిపల్ చూసారా, అకౌంటింగ్ ప్రిన్సిపల్. సో S4 హనాలో బేస్డ్ ఆన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ మనం డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ పాయింట్ చెప్పాలి. ఈసీసీకి S4 హనాకి అసెట్ అకౌంటింగ్లో వచ్చిన మెయిన్ చేంజెస్ వచ్చేటప్పటికి ఇన్ఫర్మేషన్ ఫర్ పోస్టింగ్ పారామీటర్ అనేది యాడ్ చేశారు. దీని మూలంగా నువ్వు ఎప్పుడు రన్ చేసావు డిప్రెషన్ అనేది తెలిసిపోతుంది. ఓకే, ఎప్పుడు ఎగ్గొట్టామో తెలిసిపోతుంది. అండ్ డిప్రెషన్ అనేది బేస్డ్ ఆన్ ది అకౌంటింగ్ ప్రిన్సిపల్ వైజ్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అంతకుముందు ఈసీసీలో ప్లాన్డ్, అన్ప్లాన్డ్, రిపీట్, రీస్టార్ట్ అవన్నీ కూడా